హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 2 లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండిమా, మనం ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అయితే సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మనం అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా చేయాలి అండ్ అదే విధంగా ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఏ అనేది ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకో ఆఫ్ ఆర్డర్ n. ఓకే, హియర్ ఏ ఇస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏఐజే ఆఫ్ ఆర్డర్ n by n. ఈ క్యాపిటల్ ఏఐజే అనేది ఏంటమ్మా, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. ఈ ఏఐజే అనే ఎలిమెంట్ ఏ రో అండ్ ఏ కాలమ్ లో ఉంటుంది. ఏఐజే అంటే దట్ ఈస్ ద ఎలిమెంట్ ఇన్ ith row అండ్ jth కాలమ్. ఓకేనా, సో ఈ ఏఐజే అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ని మనం క్యాపిటల్ ఏఐజే అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ఏఐజే ఈక్వల్ టు -1 పవర్ i ప్లస్ j ఇంటూ ఎంఐజే. ఎంఐజే అనేది ఏంటమ్మా, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. ఏఐజే అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏఐజే. ఎంఐజే అనేది ఏంటి, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. మైనర్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా, ఇప్పుడు ఏఐజే అనే ఎలిమెంట్ ith row jth కాలమ్ లో ఉంది కదా. సో ఆ ith row అండ్ jth కాలమ్ ని మనం డిలీట్ చేయగా మనకి మ్యాట్రిక్స్ n-1 by n-1 ఆర్డర్ తో ఒక మ్యాట్రిక్స్ అబ్టైన్ అవుతుంది. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూనే మైనర్ ఆఫ్ ఏఐజే అవుతుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకో ఈ విధంగా. ఏంటి, A11 A12 ఫస్ట్ రో, A21 A22 సెకండ్ రో. ఇప్పుడు A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి అంటే ఏం చేయాలి, ఈ A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. A11 అనేది ఏ రో ఏ కాలమ్ లో ఉంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉంది. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేయండి. డిలీట్ చేయగా ఇక్కడ మీకు ఒక మ్యాట్రిక్స్ అబ్టైన్ అయింది. ఆర్డర్ ఏంటి, 1 by 1. మ్యాట్రిక్స్ ఏంటమ్మా, మ్యాట్రిక్స్ A22 ఆఫ్ ఆర్డర్ 1 by 1. అర్థమైందా, మనకి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. మైనర్ ఫైండ్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ ఏం అబ్టైన్ అవుతుంది, 1 by 1. అదే సపోజ్ మీకు 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం A11 అనే ఎలిమెంట్ కి మైనర్ ఫైండ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఆ A11 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ అబ్టైన్ అవుతుంది. 2x2 మ్యాట్రిక్స్, 2 rows 2 columns తో. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఈ A11 యొక్క మైనర్ అవుతుంది. మైనర్ ని మనం ఎంఐజే అని డినోట్ చేస్తాం. ఓకేనా, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకోండి. ఈ విధంగా ABCD అనే 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా అడ్జాయింట్ ఏ అనేది రాయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేయండి. అంటే DA అని రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే ప్లేస్ లో రాయాలి, మైనస్ తో మల్టిప్లై చేసి -C. సో దిస్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. మీరు మనం చెప్పుకున్న ప్రొసీజర్ యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఏ విధంగా, ఇప్పుడు చూడండి, 2x2 మ్యాట్రిక్స్ ABCD ఇచ్చారు. మనకి 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా తీసుకుంటాం, A11 A12 A21 A22. సో డెఫినేషన్ నుంచి అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏఐజే ఆఫ్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ 2x2 కదా, సో మనం 2x2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇవేంటి, క్యాపిటల్ ఏఐజే అనేవి కోఫాక్టర్స్.
మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ అంటే ఏమవుతాయి క్యాపిటల్ A11 క్యాపిటల్ A12 క్యాపిటల్ A21 క్యాపిటల్ A22 ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ కావాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఏమవుతుంది ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ గా రాసా నెక్స్ట్ సెకండ్ రో ని సెకండ్ కాలమ్ గా రాయండి A21 A22 ఓకేనా ఇంతవరకు అర్థమైందా దిస్ ఈస్ అడ్జాయిన్ A. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ చేద్దాం A11 అంటే ఏంటి A12 వాల్యూ అండ్ A21 వాల్యూ A22 వాల్యూ. A11 డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు మనకి Aij అంటే ఏం తెలుసు -1 పవర్ I ప్లస్ J ఇంటూ M11. M11 అనేది ఏంటి మైనర్ ఆఫ్ ఎలిమెంట్ A11 అంతేనా. సో ఇప్పుడు A11 అంటే ఏమవుతుంది -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ M11 దట్ ఈస్ ఈక్వల్ టు -1 పవర్ 1 ప్లస్ 1 అనేది ఏంటి 2 కదా -1 పవర్ 2 అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. M11 అనేది ఏంటి A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అంటే మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి ఆ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయగా మనకి మ్యాట్రిక్స్ అబ్టైన్ అవుతుంది కదా ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ A11 అనేది ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయండి ఇంకా రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అబ్టైన్ అయింది 1 by 1 మ్యాట్రిక్స్ అబ్టైన్ అయింది కదా. సో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఆఫ్ D 1 by 1 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏం చేస్తాం అదే ఎలిమెంట్ అవుతుంది కదా D అనేది A11 యొక్క వాల్యూ అయింది. ఓకేనా ఇంతవరకు క్లియర్ గా ఉందా. సో ఇదే విధంగా మనం మిగిలిన వాల్యూస్ కూడా ఫైండ్ చేద్దాం. A12 అంటే ఏమవుతుంది -1 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ M12 -1 పవర్ 1 ప్లస్ 2 అంటే ఏంటి 3 కదా -1 పవర్ 3 అంటే మైనస్ వస్తుంది. M12 అనేది ఏంటి A12 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అనేది ఏం చేయాలి ఆ A12 అనే ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. ఏ రో ఏ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్. సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ని మీరు డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అబ్టైన్ అయింది C 1 by 1 మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది మైనర్ అవుతుంది. సో మైనస్ C కదా సారీ C మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ C అంటే వాల్యూ -C. ఓకే క్లియర్ గా ఉందా. నెక్స్ట్ ఇదే విధంగా మనం నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ కూడా ఫైండ్ చేద్దాం. ఓకేనా నెక్స్ట్ ఏమున్నాయి A21 అంటే ఏమవుతుంది -1 పవర్ 2 ప్లస్ 1 M21 దట్ ఈస్ ఈక్వల్ టు -1 పవర్ 2 ప్లస్ 1 అంటే 3 -1 పవర్ 3 మైనస్ M21 అనేది ఏంటి A21 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. సో మైనర్ కావాలి అంటే ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. ఈ ఎలిమెంట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉంది కాబట్టి సెకండ్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ అబ్టైన్ అయిందా 1 by 1 మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి డిటర్మినెంట్ ఆఫ్ B దట్ ఈస్ ఈక్వల్ టు -B. ఓకేనా నెక్స్ట్ A22 ఫైండ్ చేద్దాం. A22 అనేది ఏంటి కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ A22. ఏ విధంగా చేయాలి -1 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ M22. -1 పవర్ 2 ప్లస్ 2 అంటే 4 కదా -1 పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. M22 అనేది ఏంటి మైనర్ ఆఫ్ A22 ఇప్పుడు మైనర్ ఏ విధంగా చేయాలి ఆ A22 అనే ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. A22 అనేది సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉంది. సో సెకండ్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ అబ్టైన్ అయిందా 1 by 1 మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఆఫ్ A దట్ ఈస్ A. సో ప్రతి వాల్యూ వచ్చింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అడ్జాయింట్ A లో A11 వాల్యూ D A21 వాల్యూ -B A12 వాల్యూ -C A22 వాల్యూ A. ఓకేనా చూసారా మీరు ఇదే వాల్యూ వచ్చింది కాబట్టి 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారమ్మా A ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ABCD అనే 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అడ్జాయింట్ ఏమవుతుంది డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేయండి. అంటే ఏం రాయాలి DA రిమైనింగ్ ఎలిమెంట్స్ కి ఏం చేయాలి మైనస్ తో మల్టిప్లై చేసి వేయండి. సో దిస్ ఇస్ ద
అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా. ఇది 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ 3x3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ A is equal to A11, A12, A13, A21, A22, A23, నెక్స్ట్ థర్డ్ రో A31, A32, A33. సో ఈ విధంగా 3x3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్. అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ వాటి యొక్క కోఫాక్టర్స్ క్యాపిటల్ లెటర్తో కదా డినోట్ చేస్తాం. క్యాపిటల్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ ఇస్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ A11, A12, A13. ఫస్ట్ రో అనేది ఫస్ట్ కాలమ్ గా రాసాం. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ గా రాయండి. A21, A22, A23. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా A31, A32, A33. అండ్ A11 ఈ వాల్యూస్ కోఫాక్టర్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఫార్ములా Aij ఈక్వల్ టు -1 పవర్ I ప్లస్ J ఇంటూ Mij. Mij అనేది ఏంటి? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ Aij. అంతేనా? ఇదంతా ప్రొసీజర్ మనకు తెలుసు. Aij ఫార్ములా యూజ్ చేసి A11, A21, A31 ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. సో ప్రతిసారి అవన్నీ చేయకుండా మీరు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? వీటికి సైన్స్ అనేవి అసైన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ A11 అంటే మనకి ఏమొస్తుందమ్మా? -1 పవర్ 1 + 1. -1 పవర్ 1 + 1 అంటే 2 కదా. -1 పవర్ 2 అంటే ప్లస్ వస్తుంది. సో A11 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు నీకు సైన్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. నెక్స్ట్ A12 అంటే -1 పవర్ 1 + 2. -1 పవర్ 1 + 2 అంటే 3 కదా. -1 పవర్ 3 అంటే మైనస్ వస్తుంది. నెక్స్ట్ 1 + 3 అంటే 4. -1 పవర్ 4 అంటే ప్లస్. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ అనేవి సైన్స్ అవుతాయి. సో కోఫాక్టర్ ఫైండ్ చేసేటప్పుడు ఈ సైన్స్. అండ్ ఇప్పుడు ఓకే సైన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వాటి యొక్క మైనర్స్ ఎలా చేస్తాము? ఇప్పుడు A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి అంటే ఈ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ కదా. సో ఏమవుతుంది? క్యాపిటల్ A11 అనేది ఏమవుతుందమ్మా? సైన్ ఏ వస్తుంది? ప్లస్ వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ A22, A23, A32, A33. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? A22 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A32. ఓకేనా? సో ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ప్రొసీజర్ లోనే చేస్తున్నాం. డైరెక్ట్ గా సైన్స్ అనేవి తీసేసుకోవచ్చు. ఈ విధంగా నీకు సపోజ్ A23 కావాలంటే ఏం చేయాలి? A23 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఆ ఎలిమెంట్ కి సైన్ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏం చేయాలి? ఆ A23 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ ఏముంటుంది? A11, A12, A31, A32 ఉంటుంది. అంతేనా? చూడండి ఇక్కడ ఇది అరేంజ్ చేస్తాను. సో A11, A12, A31, A32 యొక్క డిటర్మినెంట్. ఓకేనా? క్లియర్ గా ఉందా? ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ వీటి గురించి చెప్పడం జరిగిందమ్మా. ఎవరైనా ఈ క్లాసెస్ మిస్ అయి ఉంటే గనక ఆ క్లాస్ యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అదే విధంగా ఇక్కడ ఐ ట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ అంటే ఏంటో చూడండి. ఇన్వర్స్ ఏ విధంగా చేయాలి? ఇన్వర్స్ చేసేటప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్లా కాదా చెక్ చేయాలి. ఫస్ట్ ఏం చెక్ చేయాలమ్మా? ఇన్వర్టబుల్లా కాదా చెక్ చేయాలి. ఏదైనా మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవ్వాలి అంటే ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగ్యులర్ అయి ఉండాలి. ఓకే,
ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు, మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుంది, ఇన్వర్స్ ఫైండ్ చేయొచ్చు. మరి నాన్ సింగులర్ అనేది ఏ విధంగా చెప్తాం, డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అవుతుంది. ఇఫ్ డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 అయితే గనక మ్యాట్రిక్స్ ఏమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కానీ ఇన్వర్టబుల్ ఎప్పుడు అవుతుంది, నాన్ సింగులర్ అయినప్పుడు ఇన్వర్టబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వర్టబుల్ అయిందో there exists matrix B such that A into B is equal to B into A is equal to I అవుతుంది. Here B is inverse of A. B అనేది ఏమంటామమ్మా, A యొక్క ఇన్వర్స్ అని చెప్తాం. ఏ విధంగా డినోట్ చేస్తాం, A పవర్ -1 ఈ విధంగా. అండ్ అదే విధంగా ఒక ఇంపార్టెంట్ థీరం అని చెప్పుకున్నాం, ఏంటది, A ఇంటూ adjoint A is equal to adjoint A into A is equal to determinant of A into I అని. ఇప్పుడు ఇదే థీరం మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ కూడా డిటర్మినెంట్ ఆఫ్ A తో డివైడ్ చేయండి. ఏమవుతుంది, A ఇంటూ 1 by determinant of A into adjoint A is equal to 1 by determinant of A into adjoint A is equal to A is equal to I. సో ఇది అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది, AB is equal to BA is equal to I. B ప్లేస్ లో ఏముంది, B is equal to 1 by determinant of A into adjoint A which is inverse of A. ఓకేనా. సో A ఇన్వర్స్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు, 1 by determinant of A into adjoint A. అర్థమైందమ్మా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబ్లం నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, A అనే మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అనేది ఇచ్చారు. ఏం వెరిఫై చేయమంటున్నారు, A ఇంటూ adjoint A is equal to adjoint A into A is equal to determinant of A into I వెరిఫై చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాయనమా. మ్యాట్రిక్స్ అనేది ఏమి ఇచ్చారు, A is equal to 2 3 -4 -6 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి మనం adjoint అనేది ఈజీగా రాసేయచ్చు. ఏం చేయాలి, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 and -6 కదా, వీటిని ఇంటర్చేంజ్ చేసి రాయండి. -6 2 అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేయండి, -3 4. ఓకే, క్లియర్ గా ఉందా. adjoint A అనేది వచ్చేసింది కదా. అండ్ అదే విధంగా ఇక్కడ మనం వెరిఫై చేయడానికి డిటర్మినెంట్ ఆఫ్ A వాల్యూ కూడా కావాలి. సో డిటర్మినెంట్ ఆఫ్ A అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం, 2x2 మ్యాట్రిక్స్ కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏ అవుతుంది, 2 into -6 -12 -3 into -4 అంటే -12. సో -12 +12 అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో డిటర్మినెంట్ ఆఫ్ A అనేది ఏమొచ్చిందమ్మా, 0. ఓకే, ఇప్పుడు A ఇంటూ adjoint A ఫైండ్ చేద్దాం. A ఇంటూ adjoint A ఏమవుతుంది, A అనే మ్యాట్రిక్స్ ఏముందమ్మా, 2 3 -4 -6 ఇంటూ adjoint A -6 -3 4 2. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్స్ 2 -6 కదా, 2 into -6 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 and 4, సో 3 into 4. ఓకేనా, అర్థమైందా. ఫస్ట్ రో తో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేసేసాం. నెక్స్ట్ ఇదే విధంగా ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ చేయండి, 2 into -3 ప్లస్ 3 into 2. సో ఫస్ట్ రో తో ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసేస్తాం కాబట్టి ఇదే విధంగా సెకండ్ రో తో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఏమవుతుంది, -4 into -6 ప్లస్ -6 into 4. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలమ్ తో కూడా ఇదే విధంగా మల్టిప్లై చేయండి, -4 into -3 ప్లస్ -6 into 2. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 2 into -6 -12 ప్లస్ 3 into 4 +12 -12 +12 అంటే వాల్యూ 0. నెక్స్ట్ 2 into -3 -6 ప్లస్ 3 into 2 6 -6 + 6 అంటే 0. నెక్స్ట్ సెకండ్ రో చూడండి, -4 into -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 6 24
-6 into 4 అంటే -24. 24 minus 24 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ -4 into -3 minus into minus plus 4 3s are 12. -6 into 2 అంటే -12. 12 minus 12 అంటే 0. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఇంటూ అడ్జాయింట్ a. ఇదే విధంగా అడ్జాయింట్ a ఇంటూ a ఫైండ్ చేద్దాం. adjoint a into a. adjoint a అనేది ఏమొచ్చిందమ్మా? -6 -3 4 2 అంతేనా? ఇంటూ a అంటే 2 3 -4 -6. మల్టిప్లికేషన్ ఏం చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ -6 into 2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ -3 into -4. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి. ఏమవుతుంది? -6 into 3 ప్లస్ -3 into -6. ఓకే, ఫస్ట్ రోతో ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో అనేది ఏముంది? 4 2. ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేయండి. 4 into 2 ప్లస్ 2 into -4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 4 into 3 ప్లస్ 2 into -6. ఓకేనా? సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? -6 into 2 అంటే -12. -3 into -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 3 4s are 12. -12 plus 12 అంటే 0. నెక్స్ట్ -6 into 3 -18. -3 into -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 3 6 18. -18 plus 18 అంటే 0. నెక్స్ట్ 4 2s are 8 ప్లస్ 2 into -4 అంటే -8. 8 minus 8 is 0. 4 3s are 12. 2 into -6 -12. -12 minus 12 అంటే 0. ఓకే, సో దిస్ ఈస్ అడ్జాయింట్ a into a వాల్యూ. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ a into i ఫైండ్ చేయండి. మనకి డిటర్మినెంట్ ఆఫ్ a వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 0 కదా. 0 into i. i అనేది ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. సో ఏమవుతుంది? 1 0 0 1. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉంటాయి. సో ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఇక్కడ స్కేలార్ ఏముంది? 0 కదా. 0తో ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేస్తే 0 0 0. సో ప్రతిదీ కూడా వాల్యూ 0 మ్యాట్రిక్స్ ఏనా వచ్చింది. therefore a into adjoint a is equal to adjoint a into a is equal to determinant of a into i అవుతుంది. ఓకేనా? వెరిఫై చేశాం కదా అవుతుందని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చారు? ఏ అనే 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. వెరిఫై a into adjoint a is equal to adjoint a into a is equal to determinant of a into i. వెరిఫై చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేసామో అదే విధంగా చేయాలి. అయితే అక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది రాయండి. a is equal to 1 -1 2 3 0 -2 1 0 3. ఓకేనా? 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఏ ఏమవుతుంది? అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ సపోజ్ ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి ఈ విధంగా ఉందనుకోండి. A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. A12 A13. నెక్స్ట్ A21 A22 A23 A31 A32 A33. ఓకేనా? అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది? రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్స్ గా అరేంజ్ చేయాలి. అంటే A11 A12 A13. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా A21 A22 A23. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా A31 A32 A33. ఇప్పుడు ఇవన్నీ కూడా వాల్యూస్ ఫైండ్ చేద్దాం. A11. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను? 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు
వీటి యొక్క సైన్స్ అసైన్ చేయమన్నాను కదా, ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు A11 అనేది ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఎలిమెంట్ ఏముంది? 1 కదా, అండ్ 1 యొక్క సైన్ ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ ఈ 1 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. ఏంటి? 0 -2 0 3. ఏమవుతుంది వాల్యూ? డిటర్మినెంట్ ఆఫ్ 2 by 2 మ్యాట్రిక్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 0 × 3 0, -2 × 0 0, 0 - 0 0 అయ్యింది. A11 వాల్యూ ఏమైందమ్మా? 0 అయ్యింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? ఇదే విధంగా ప్రతి ఎలిమెంట్ కి కూడా కోఫాక్టర్ అనేది ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ A12 అనేది ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఎలిమెంట్ ఏముంది? -1. ఈ -1 కి సైన్ ఏమని అసైన్ చేశారు? మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏమవుతుంది? ఈ -1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. అంటే ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ? 3 -2 1 3. ఓకే, డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 3 9, -2 × 1 అంటే -2 కదా, మైనస్ ఆఫ్ -2 +2 అవుతుంది. -9 + 2 అంటే -11. ఓకేనా? A12 అయిపోయింది. నెక్స్ట్ A13 అనేది ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ ఏముందమ్మా? 2 ఉంది. ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ ఏముంది? 2 యొక్క సైన్ ఇక్కడ ఏముంది? ప్లస్ కదా, సో ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ 2 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 0 1 0. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 0 0, -0 × 1 0, 0 - 0 0. A13 కూడా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ A21 అనేది ఏంటి? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 3 కదా, ఈ 3 యొక్క సైన్ మైనస్ ఉంది. మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఈ 3 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ -1 2 0 3. డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఆఫ్ -1 × 3 -3, -2 × 0 0, -3 - 0 అంటే -3, మైనస్ ఆఫ్ -3 +3 అవుతుంది. నెక్స్ట్ A22 ఫైండ్ చేయండి. A22 అనేది ఏంటి? సెకండ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? సెకండ్ రో సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ 0. ఈ 0 యొక్క సైన్ ఏ ఉంది? ప్లస్ కదా, సో ప్లస్ ఇంటూ 0 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేసేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 1 2 1 3. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 1 × 3 3, -2 × 1 2, 3 - 2 1. ఓకే, నెక్స్ట్ A23 అనేది ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో థర్డ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? -2 ఉంది. ఈ -2 యొక్క సైన్ ఏముందమ్మా? మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ -2 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏంటి? 1 -1 1 0. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. మైనస్ ఆఫ్ 1 × 0 0, -1 × 1 అంటే -1 కదా, మైనస్ ఆఫ్ -1 +1 అయింది. ఓకే, మైనస్ ఆఫ్ +1 -1. A23 అయింది కదా. ఇదే విధంగా A31 A32 A33 ఫైండ్ చేద్దాం. A31 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? థర్డ్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ 1. ఈ 1 యొక్క సైన్ ఏ ఉంది? ప్లస్ కదా, సో ప్లస్ ఇంటూ ఆ 1 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? -1 2
0 -2. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. -1 into -2 +2 -2 into 0 0 2 - 0 ఏమవుతుంది 2 అయింది. నెక్స్ట్ A32 ఫైండ్ చేయండి. A32 అంటే ఏమవుతుంది కోఫాక్టర్ ఆఫ్ ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 0. ఈ 0 యొక్క సైన్ మైనస్. సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏంటి 1 2 3 -2. డిటర్మినెంట్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 into -2 -2 -2 into 3 6 -2 -6 అంటే -8 మైనస్ ఆఫ్ -8 +8. నెక్స్ట్ A33 ఫైండ్ చేయండి. A33 అనేది ఏంటి థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏముంది 3 ఉంది. ఈ 3 యొక్క సైన్ ఇక్కడ ప్లస్. సో ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 -1 3 0. డిటర్మినెంట్ ఏమవుతుంది 1 into 0 0 -1 into 3 అంటే -3 మైనస్ ఆఫ్ -3 +3 దట్ ఈస్ +3. సో అన్ని వాల్యూస్ ఫైండ్ చేసాం కదా. therefore adjoint of A ఏమవుతుంది adjoint of A is equal to ఫస్ట్ కాలమ్ ఏముంది A11 A12 A13 వాల్యూస్ ఏంటి 0 -11 0 0 -11 0. నెక్స్ట్ సెకండ్ కాలమ్ ఏంటి A21 A22 A23 that is 3 1 -1. నెక్స్ట్ థర్డ్ కాలమ్ A31 A32 A33 2 8 3. This is adjoint A. ఓకే నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో చూడండి అమ్మా 1 -1 2 1 -1 2. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది 3 0 -2 3 0 -2. నెక్స్ట్ థర్డ్ రో ఏముందమ్మా 1 0 3 1 0 3. ఓకే డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఏం చేయాలమ్మా 2/2 మ్యాట్రిక్సెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేయాలి. సో ఫస్ట్ సైన్స్ అనేవి అసైన్ చేయండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. అయితే డిటర్మినెంట్ చేసేటప్పుడు మనం ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలి కదా. ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం ఏ రో అయితే లేదా ఏ కాలమ్ లో అయితే నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఎక్కువ ఉంటాయో ఆ రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఏ రో ఆర్ ఏ కాలమ్ లో ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాలమ్ 2 లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కాలమ్ 2 యూజ్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాను. కాలమ్ 2 లో ఫస్ట్ నెంబర్ ఏముంది మైనస్ కదా -1 సైన్ ఏముంది -1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ -1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 -2 1 3. ఓకే సో సెకండ్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ -1 తో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ 0 యొక్క సైన్ ప్లస్ 0 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. ఏమవుతుంది 1 2 1 3. ఓకే సెకండ్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ కూడా అయింది. నెక్స్ట్ సెకండ్ కాలమ్ లో థర్డ్ ఎలిమెంట్ చూడండి 0 ఉంది. 0 అండ్ సైన్ ఏముంది -0 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఈ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేద్దాం. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 2 3 -2. సింప్లిఫై చేయండి వాల్యూ ఏమవుతుంది is equal to -1 into -1 plus 1. Determinant of 3 -2 1 3. రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి కదా జీరోస్ తో మల్టిప్లై చేసినప్పుడు. ఇప్పుడు ఈ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 3 into 3 9 -2 into 1 అంటే -2 మైనస్ ఆఫ్ -2 అంటే +2 11 అయ్యింది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చింది 11 కదా. ఇప్పుడు మనం ఏం వెరిఫై చేయాలి a into adjoint a is equal to adjoint a into a is equal to determinant of a into I అవుతుందా లేదా చూడాలి. సో ఫస్ట్ a into adjoint a ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏంటమ్మా a into
అడ్జాయింట్ ఏ ఫైండ్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంటి 1 -1 2 3 0 -2 1 0 3 ఇంటూ అడ్జాయింట్ ఏ ఏమొచ్చిందో చూడండి 0 3 2 0 3 2 -11 1 8 next third row 0 -1 3 0 -1 3 సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలమ్మా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ రో అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేద్దాం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ 1 0 కదా 1 ఇంటూ 0 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి -1 ఇంటూ 11 -1 ఇంటూ -11 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 2 and 0 కదా 2 ఇంటూ 0 సో ఫస్ట్ రో తో ఫస్ట్ కాలమ్ చేసేసాం. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి ఫస్ట్ ఎలిమెంట్స్ 1 3 1 ఇంటూ 3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ -1 1 అంటే -1 ఇంటూ 1 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 2 ఇంటూ -1 ఓకేనా. సో ఫస్ట్ రో తో సెకండ్ కాలమ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ చూడండి ఏమవుతుంది 1 ఇంటూ 2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ -1 ఇంటూ 8 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 2 ఇంటూ 3 ఓకే. సో ఫస్ట్ రో తో 3 కాలమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇదే విధంగా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న సెకండ్ రో తో కూడా సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో 3 0 -2 కదా సెకండ్ రో ఫస్ట్ కాలమ్ చేయండి ఫస్ట్ ఎలిమెంట్స్ 3 ఇంటూ 0 నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ 0 ఇంటూ -11 థర్డ్ ఎలిమెంట్స్ -2 ఇంటూ 0 ఓకే. సో సెకండ్ రో తో ఫస్ట్ కాలమ్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి 3 ఇంటూ 3 సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 0 ఇంటూ 1 థర్డ్ ఎలిమెంట్స్ -2 ఇంటూ -1 సెకండ్ రో సెకండ్ కాలమ్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ చేయండి 3 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 8 ప్లస్ -2 ఇంటూ 3 ఓకే. సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం కదా ఇదే విధంగా థర్డ్ రోతో కూడా చేద్దాం. థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలమ్ చేయండి ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ 1 0 అంటే 1 ఇంటూ 0 సెకండ్ ఎలిమెంట్స్ 0 ఇంటూ -11 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ 3 ఇంటూ 0 ఓకే. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ అయింది. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ చేయండి 1 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ -1 ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ చేయండి నెక్స్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 3 ఓకే. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేసాం కదా సింప్లిఫై చేయండి వాల్యూ ఏమొస్తుంది ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చూడండి 1 ఇంటూ 0 0 -1 ఇంటూ -11 ప్లస్ 11 ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 0 0 ప్లస్ 11 ప్లస్ 0 అంటే 11 నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చూడండి 1 ఇంటూ 3 3 -1 ఇంటూ 11 -1 2 ఇంటూ -1 -2 సో 3 -1 -2 అంటే 0 ఓకేనా క్లియర్ గా ఉందా. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 1 ఇంటూ 2 2 -1 ఇంటూ 8 -8 ప్లస్ 2 ఇంటూ 3 6 2 -8 ప్లస్ 6 అంటే వాల్యూ 0 ఓకే. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో కూడా సింప్లిఫై చేయండి 3 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ -11 0 ప్లస్ -2 ఇంటూ 0 0 సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ 0 సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి 3 ఇంటూ 3 9 ప్లస్ 0 ఇంటూ 1 0 ప్లస్ -2 ఇంటూ -1 అంటే 2 9 ప్లస్ 2 వాల్యూ 11 నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ చేయండి 3 ఇంటూ 2 6 ప్లస్ 0 ఇంటూ 8 0 ప్లస్ -2 ఇంటూ 3 అంటే -6 6 6 వాల్యూ 0 సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ రో 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 11 0 ప్లస్ 3 ఇంటూ 0 0 0 ప్లస్ 0 ప్లస్ 0 0 నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ చూడండి 1 ఇంటూ 3 3 ప్లస్ 0 ఇంటూ 1 0 3 ఇంటూ -1 -3 3 -3 0 నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ 1 ఇంటూ 2 2 ప్లస్ 0 ఇంటూ 8 0 ప్లస్ 3 ఇంటూ 3 9 9 ప్లస్ 2 వాల్యూ 11 ఓకే. సో ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది ఏమొచ్చిందమ్మా
11 0 0 11 0 0 0 11. ఇదే విధంగా మనం adjoint A into A వాల్యూ ఫైండ్ చేద్దాం. adjoint A into A. ఓకే, adjoint A అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ చూడండి, 0 3 2 0 3 2 minus 11 1 8. నెక్స్ట్ థర్డ్ రో అనేది ఏముంది, 0 minus 1 3 0 minus 1 3 ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్ ఏముంది చూడండి, 1 minus 1 2 1 minus 1 2 3 0 minus 2. నెక్స్ట్ థర్డ్ రో అనేది ఏముంది 1 0 3 1 0 3. ప్రొడక్ట్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే కాలమ్ తో మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, ఓకే, మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్స్ 0 and 1 కదా, 0 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 3 and 3 3 into 3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2 into 1. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి, 0 into -1 సెకండ్ ఎలిమెంట్స్ 3 into 0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ 2 into 0. సో ఫస్ట్ రో సెకండ్ కాలమ్ కూడా అయింది కదా, థర్డ్ కాలమ్ తో చేయండి, 0 into 2 ప్లస్ 3 into -2 ప్లస్ 2 into 3. సో ఫస్ట్ రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం కదా, ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఏమవుతుంది, -11 into 1 ప్లస్ 1 into 3 ప్లస్ 8 into 1. ఓకే, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అయింది కదా, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి, -11 into -1 ప్లస్ 1 into 0 ప్లస్ 8 into 0. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ చేయండి, -11 into 2 ప్లస్ 1 into -2 ప్లస్ 8 into 3. ఓకే, సెకండ్ రోతో కూడా మనం సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేసాం కదా, ఇదే విధంగా థర్డ్ రోతో కూడా మల్టిప్లై చేద్దాం. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ 0 and 1 0 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ -1 into 3 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ 3 into 1. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ చేయండి, 0 into -1 సెకండ్ ఎలిమెంట్స్ -1 into 0 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 3 into 0. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ 0 into 2 సెకండ్ ఎలిమెంట్స్ -1 into -2 థర్డ్ ఎలిమెంట్స్ 3 into 3. ఓకేనా, ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఏమవుతుంది వాల్యూ, 0 into 1 0 ప్లస్ 3 into 3 9 ప్లస్ 2 into 1 2 9 ప్లస్ 2 11. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేయండి, 0 into -1 0 ప్లస్ 3 into 0 0 ప్లస్ 2 into 0 0 0 ప్లస్ 0 ప్లస్ 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 0 into 2 0 3 into -2 -6 ప్లస్ 2 into 3 ప్లస్ 6 -6 ప్లస్ 6 అంటే 0. ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా, సెకండ్ రో కూడా సింప్లిఫై చేయండి, -11 into 1 -11 ప్లస్ 3 into 1 ప్లస్ 3 ప్లస్ 8 into 1 8 -11 ప్లస్ 3 8 ప్లస్ 8 3 ప్లస్ 8 అంటే 11 కదా, -11 ప్లస్ 11 అంటే 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ -11 into -1 11 ప్లస్ 1 into 0 0 ప్లస్ 8 into 0 0 11 ప్లస్ 0 ప్లస్ 0 11. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ -11 into 2 -22 ప్లస్ 1 into -2 -2 ప్లస్ 8 into 3 24 -22 -2 అంటే -24 ప్లస్ 24 0. నెక్స్ట్ సెకండ్ రో కంప్లీట్ అయింది కదా, థర్డ్ రో కూడా చేయండి, 0 into 1 0 ప్లస్ -1 into 3 -3 ప్లస్ 3 into 1 3 -3 ప్లస్ 3 అంటే 0. థర్డ్ రో సెకండ్ కాలమ్ 0 into -1 0 -1 into 0 0 ప్లస్ 3 into 0 0 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ 0 into 2 0 -1 into -2 ప్లస్ 2 3 into 3 9 ప్లస్ 2 ప్లస్ 9 అంటే 11. ఓకే, సో దిస్ ఈస్ adjoint A into A. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ ఇక్కడ A into adjoint A అనేది ఈక్వల్ టు adjoint A into A అయ్యింది. ఇంకా మనం ఏం చెప్పాలి, డిటర్మినెంట్ ఆఫ్ A into I కూడా చేయాలి కదా. నెక్స్ట్ ఏం చేయాలి, డిటర్మినెంట్ ఆఫ్ A into I చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ A వాల్యూ ఏమొచ్చిందమ్మా ఇక్కడ, డిటర్మినెంట్ ఆఫ్ A is equal to
డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది కదా. సో 11 ఇంటూ ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉంటాయి, రిమైనింగ్ ఆల్ జీరోస్. అండ్ ఇక్కడ 3/3 తీసుకోవాలి. ఓకే, 11 తో మల్టిప్లై చేయండి. 11 అనేది స్కేలార్ కదా, స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయాలి. 11 0 0 0 11 0 0 0 11. ఓకేనా? సో క్లియర్లీ ఏమైందమ్మా, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అయింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? సో మీరు ఇక్కడ కోఫాక్టర్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలియాలి. అడ్జాయింట్ ఏ తెలిస్తేనే ఇన్వర్స్ కూడా ఫైండ్ చేయగలరు. ఓకే, సో ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 2 లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూసాం కదమ్మా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.